సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. బాగున్నారా అందరూ? హార్టీ వెల్కమ్ టు ది నంబర్ 1 స్టూడెంట్ షో. ఇక్కడ ఉన్నది అలాంటి ఇలాంటి స్టూడెంట్స్ కాదురా, స్పెషల్ టాలెంట్ ఉన్న స్టూడెంట్స్. SCIT ఇన్ ఖమ్మం. వీళ్ళు ఎంటర్ అయితే విజిల్స్ వేయాల్సిందే, క్లాప్స్ కొట్టాల్సిందే. ఎందుకంటే వీళ్ళకున్న టాలెంట్ ప్రపంచంలో ఎవ్వరికి ఉండదు. ఆట అంటే ఆట, పాట అంటే పాట. పోటీకి వస్తే మాత్రం క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నా. సడన్ గా పైనుంచి బల్లి పడ్డది అనుకో. ఓకే, ఇలాంటప్పుడు మీ ఫ్రెండ్స్ కి పిలిచి మరి దగ్గర పిలిచి మరి సేయ్ నువ్వు ఎక్స్ట్రా చేయడం ఆపే అని చెప్తారు. అటెండెన్స్ ఎక్కువ ఉన్నా గానీ గర్ల్స్ అయితే అటెండెన్స్ లేదనేసి డైలీ కాలేజ్ కి వస్తూనే అంటారు. అటెండెన్స్ 99% ఉన్నా 1% లేదే. సార్ వాళ్ళ దగ్గర ఇరికిచ్చేటప్పుడు. ఎప్పుడు ఇరికిచ్చింది? ఏ సార్ దగ్గర ఇరికిచ్చింది? ఏం చెప్పి ఇరికిచ్చింది? అసైన్మెంట్స్ రాయకుండా ఉండి. మన ఫ్రెండ్ కి తెలుస్తుంది అసైన్మెంట్ రాయలేదని. ఈమె రాసి ఉంటది, సార్ అసైన్మెంట్స్ గురించి అడగలేదు సార్ ఇవాళ అని ఇరికిస్తుంది. దౌడవాల కొట్టాల. అబ్బాయిలు చూస్తున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రాలు చేస్తారు, కొత్త కొత్త డ్రెస్సులు వేసినప్పుడు కొంచెం ఎక్స్ట్రాలు చేస్తారు. మీరు చేసే ఎక్స్ట్రాలన్నీ అబ్బాయిలు చూడాలనే, మళ్ళీ వాడు ఏంటి అలా చూస్తున్నాడు అని మళ్ళీ ఓవర్ యాక్షన్. ఈ వరల్డ్ కప్ గోస్ టు అబ్బాయిల కోసమే అమ్మాయిలు రెడీ అవుతారు. ఉదాహరణ గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే సర్ర 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 సుట్టు తిరిగలే. ఆల్రైట్, సో మా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. గట్టిగా చెప్పండి. ఓ బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. ఓ బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి. రవి, నువ్వే గేమ్ అయినా పెట్టుకో. కూర్చునే గేమ్ పెడతావో, పడుకునే గేమ్ పెడతావో, నిల్చునే గేమ్ పెడతావో, వాళ్ళతో గెలవడానికి వచ్చాం మేము. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. నేను ఏ గేమ్ పెడుతున్నా నాకు కూడా తెలియదు. మేము గెలవడానికి వచ్చాం. గేమ్ చేంజెస్ ఇక్కడ. క్యాంటీన్ లో క్యాంటీన్ లో చెంబులు ఎత్తుకపోయే వాళ్ళు మీరేం గేమ్ చేంజ్ చేసే. నాకెందుకో నేను చూస్తే అట్లనే అనిపిస్తుంది. చెంబులు ఎత్తుకెళ్ళడం కాదే, ఈ రోజు మిమ్మల్ని ఓడించి మేము గిఫ్ట్లో ఎత్తుకుపోతాం. గిఫ్ట్ ఎత్తుకెళ్తావో రవిని ఎత్తుకుంటావో చూద్దాం. ఇక్కడ మేమే రెబల్స్. రోడ్డు మీద తిరిగే బుల్స్ లాగుంటారు మీరు. రెబల్స్ అంటే గేమ్ విన్నర్స్ ఇక్కడ. పోటీ షురు అయింది. ఇంకా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మేడం సార్, మేడం అంతే. టీమ్ లో ముగ్గురు ఉన్నారు కాబట్టి 3 క్వశ్చన్లు అడుగుతా. 3 క్వశ్చన్లకి 2 రైట్ ఆన్సర్స్ ఇస్తే ఆ టీం గెలిచిపోతుంది. కానీ నేను క్వశ్చన్ అడగాలంటే ఫాస్ట్ గా వెళ్ళి ఆ గంట కొట్టి తిరిగి వచ్చి నా చేతిని కొట్టాలి. ఎవరైతే ఫస్ట్ చేస్తారో ఆ టీం ని ప్రశ్న అడుగుతా. ప్రశ్న అడిగినాక టీమ్ లో ఉన్న ఆ ముగ్గురే ఆలోచించి ఆన్సర్ చెప్పాలి. సో ఫస్ట్ ఇక్కడ నుంచి నువ్వు వెళ్తావు. 3, 2, 1 గో. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా, జాగ్రత్తగా విని ఆన్సర్ చేయండి. క్రికెట్ చూస్తారు కదా మీ ముగ్గురు, మీకు తెలియకపోయినా ఆలోచించి చెప్పాలి. వాళ్ళు చెప్పలేకపోతే మీ దగ్గరకు వస్తా, మీరు చెప్పొచ్చు. క్రికెట్ లో ఎంపైర్ చేసే సిగ్నల్స్ కొన్ని ఉంటాయి. ఏవైనా 4 చెప్పండి. అవుట్. అవుట్ ఇట్లా అంటే అవుట్. నెక్స్ట్ వైడ్ అంటే ఎట్లా? ఏంది వైడ్. వైడా?
ఓకే 6 6 6 ఈజీ. విజిల్ పట్టుకొని విజిల్ పట్టుకొని ఆడు. 4 4 4 అన్నిటికీ చౌరస్తాల స్తంభం లాగా. ఎస్ ఇదేం సింబల్? 4 4 ఓకే ఇవన్నీ కాదురా. ఎల్బిడబ్ల్యూ. నో బాల్. నో బాల్ ఎట్లా పెడతారు? అది చాలా ఈజీ, అందరికీ తెలుసు. నో బాల్ ఇది ఎట్లా నో బాల్. నాట్ అవుట్ అంటే అమ్మో మీకేం రాదని అర్థమైంది. మిమ్మల్ని అడుగుతున్నా వైడ్ అంటే ఏంటి? అవుట్. అవుట్ ఇలా అవుట్. 6 ఏందిరా అది? 6 4 4 4 4 ఇది 2ఆ? ఇది 2ఆ? ఫ్రీ హిట్. చాలా ఈజీ. ఇది కరెక్ట్ గా చేస్తే మీకు ఇచ్చేస్తా ఫ్రీ హిట్. ఇంకో ఇలా ఫ్రీ హిట్. ఎలా? ఇలా ఇలా ఫ్రీ హిట్. రైట్ ఆన్సర్. అమ్మయ్య వచ్చింది ఒక పాయింట్ ఇక్కడ. వెరీ గుడ్. 1 పాయింట్ ఇటు 0 ఇటు. సెకండ్ క్వశ్చన్ కూడా ఇంత టఫ్ ఉంటది, జాగ్రత్తగా ఆలోచించి ఆడండి. సెకండ్ ఇప్పుడు మీరు గంట కొట్టాలి. 3 2 1 గో. మీరే వచ్చారు ఫస్ట్. క్వశ్చన్ అడుగుతున్న జాగ్రత్త వినండి. మన ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 28 29 స్టేట్స్ ఉన్నాయి మన ఇండియాలో. ఏమన్నా 5 స్టేట్స్ పేర్లు చెప్పి వాటి క్యాపిటల్స్ చెప్పాలి. తెలంగాణ హైదరాబాద్. తెలంగాణ హైదరాబాద్. గుజరాత్ అహ్మదాబాద్. అహ్మదాబాద్ రైట్. మహారాష్ట్ర అమరావతి. మహారాష్ట్ర అమరావతి. మహారాష్ట్ర అమరావతి. ఇంద్రా ఆంధ్ర అమరావతి. ఆంధ్రప్రదేశ్ అమరావతి. ఇంకా 2. మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ కాదా భోపాల్ కాదా? భోపాల్ రైట్ భోపాల్. ఆన్సర్. గోవా పాండిచేరి. గోవా పాండిచేరి. చెప్పండి ఫాస్ట్ గా. తెలంగాణ హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ అమరావతి. కర్ణాటక బెంగళూరు. పాండిచేరి పుదుచ్చేరి. చెన్నై మద్రాస్. ఢిల్లీ ఢిల్లీ. ఢిల్లీ ఢిల్లీ. చెన్నై కంప్లీట్ చేయి. తమిళనాడు. తమిళనాడు క్యాపిటల్ చెన్నై. రైట్ ఆన్సర్. ఏ స్కూల్లో చదువుకున్నారా? వన్ పాయింట్ ఇటు లాస్ట్ పాయింట్ కోసం 3 2 1 గో. ప్రశ్న అడుగుతున్న జాగ్రత్త వినండి. మీరు చెప్పకపోతే వీళ్ళకి వస్తుంది. ఒక 10 పుణ్యక్షేత్రాలు మన ఇండియాలో చెప్పండి. తిరుపతి. తిరుపతి. భద్రాచలం. భద్రాచలం. యాదగిరి. యాదగిరి గుట్ట. విజయవాడ. విజయవాడలో కనకదుర్గం. వెరీ గుడ్. ఇంకా శ్రీశైలం. శ్రీశైలం. షిరిడి. షిరిడి. కాశీ. కాశీ వెరీ గుడ్. అరుణాచలం. అరుణాచలం. అయోధ్య. అయోధ్య. స్వర్ణగిరి. ఆ? స్వర్ణగిరి. స్వర్ణగిరి. ఇంకా అన్నవరం. అన్నవరం రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ SCIT నుంచి గిఫ్ట్. ఉన్న చోటే బాగా డాన్స్ చేయండి. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో నేను వాళ్ళని లోపలికి పిలిచేస్తా. మ్యూజిక్. ఇప్పుడు మీ 5గురికి పోటీ ఏంటంటే మీ కంటికి గంతలు కట్టేస్తారు. ఒక పాట వస్తుంది, డాన్స్ చేస్తారు. పాట అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న స్టూల్ వెతికి దాని మీద కూర్చోవాలి. కంటికి గంతలు కట్టేయండి రా. మ్యూజిక్.
పట్టి కొరకాయే వాళ్ళయ్యా చూస్తే బుర్రకానే దొరకనండి ముందుకి 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 జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ రగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ నదుపురి నాటమాయ అప్పలో ఏమి మాయ నందపురి పాలడాయ అందమే సారిడాయ వందమంది తొక్కడాయ అల్లరే పోలిడాయ తమ్మలేమో అదిరిపాయ తమ్మలేమో అదిరిపాయ తమ్మలేమో అదిరిపాయ దుంకెదే దేవరాయ తుమ్ముబర లేచిపాయ కుంగితే కృష్ణరాయ రగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ నదుపురి నాటమాయ అప్పలో ఏమి మాయ ఇంకా కలరు తోడు గుండె గుండెయ్యో నీ ఎందుకు పురం చిందులేసే వందనాలయ్యో ఎందుకు చూడ అనంతపురయ్యో నీ నిన్నులందు ఒకరిని తోసి ఆ కుర్చీ మీద కూర్చోవాలి. అమ్మా ఎవరు తీయద్దు, కంటికి అట్లనే పెట్టుకోండి. వచ్చినందుకు సంతోషం. నిల్చోండి నిల్చోండి నిల్చోండి. ఇప్పుడు 3 చైర్లు ఉంటాయి. నంబర్ 2 డాన్స్ డాన్స్ షట్టు వీన్ని కుంగురు చుట్టూ అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అత్తరే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే ఈ హవా చుట్టే పోరాలల్లా శివాలే కార్పొరేటర్ కైనా డైరెక్ట్ గా ఫోన్ కొడతాడే డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారా డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు పెంచి పట్టు బాక్సులు బలిగేటట్టు దానన్న బంగారం. ఏదో రోజు కలెక్టర్ అవుతావు బాబు, కలెక్టర్ అవుతావు. మీ రైట్ లెగ్ తోనే అవతల బెలూన్ పగలగొట్టాలి, మీ బెలూన్ కాపాడుకోవాలి. కానీ ఒక టైం తర్వాత అటాక్ అని అంట. మీరు అక్కడ ఆడియన్స్ వైపు వెళ్తే వాళ్ళు అక్కడ నిల్చున్న చోటే, అక్కడే ముందుకు రావద్దు, అక్కడ నుంచే బెలూన్ ని బర్స్ట్ చేయొచ్చు మీరు కూడా. ఓకే, ఎవరు బెలూన్ అన్న బర్స్ట్ చేయొచ్చు. నేను అటాక్ అన్నప్పుడు ఫస్ట్ అయితే మీ ముగ్గురు ఆడతారు, దాని తర్వాత అవ్వకపోతే నేను ఆడియన్స్ కి ఆ రైట్ ఇచ్చేస్తా. ఎవరు బెలూన్ అన్న వాళ్ళు ఇష్టం ఉన్నది పగలగొట్టేస్తారు. 3, 2, 1 గో. నూకేది లేదు, పట్టుకునేది లేదు, చేతులు వెనకాల పెట్టుకోండి. అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది ఏ నల్లా కన్నా అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ చేతులు చేతులు బ్యాక్ తడాడు రిప్లై కోసం అటాక్ అటాక్ అటాక్. తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయం గుర్రం అంటాడు ఒక్కసారి పడికి మహల్ కంగ్రాచులేషన్ 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 కంగ్రాచులేషన్. ఆల్రైట్, ఇక్కడ ముగ్గురు రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఆ ఫైనల్ రౌండ్. ఏ బిడ్డ ఏ బిడ్డ ఇది
నా అడ్డా. టీమ్ కి 2 స్పూన్లు ఇచ్చాం, అవతల వైపు గ్లాసు, దాని మీద రింగులు అటాచ్ చేసాం. ఓకే, ఆ రింగుల్లో నుంచి ఈ స్పూన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఈ బాల్స్ ని ఆ బాస్కెట్ లో పంపించాలి. గాట్ ఇట్? సో ఎవరైతే తక్కువ సమయంలో ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళే విన్నర్. ఇద్దరు సేమ్ టైం ఆడతారు, ఒకరి తర్వాత ఒకరు. 3, 2, 1 మైక్ వెనకాల ఇచ్చేయి, గో. One, 2, 3, 4, 5. అంటే ఇక్కడ మీరేసింది 1, 2, 3, 4, 5, 6. Winners KCIT నుంచి gifts. Congratulations. Glorious years of ETV సందర్భంగా మా తగ్గెదిరేలో ప్రెస్టీజియస్ షీల్డ్స్ టు our prestigious faculty members, and this one goes to కృష్ణవేణి గారు. నువ్వు బుక్కల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగా మెచ్చుకో పిల్లో, మెచ్చుకో 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 పిల్లో, నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకో పిల్లో. That brings to the end of this episode. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, take care. Bye.